ఫాస్టర్ రికవరీ, ప్రిసిషన్. అంటే మనకి రోబోటిక్లో ఏంటంటే అడ్వాంటేజ్, బోన్ ప్లేస్మెంట్ అంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ సార్. ఎక్కడ పెట్టాలన్నది కూడా మనకి క్లారిటీ అనేది సర్జరీ కన్నా ముందే తెలిసిపోతుంది. ఓకే. మాన్యువల్ దాంట్లో అట్లా ఉండదు. మాన్యువల్ అచ్చా, దాంట్లో ఏంటంటే మిషన్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారంగానే కట్ చేయాలి. ఓకే. సో ప్రతి పేషెంట్కి సేమ్ ఉంటుంది అది. అచ్చా అచ్చా. బట్ ఇదేంటంటే టైలర్ మేడ్. ఓ. సో మనం ప్రతి దానికి డేటా ఇస్తాం దానికి, ఓకే. ప్రతి పేషెంట్ అవును. ఆ పేషెంట్ డేటా తీసుకొని అది మనకి ఇది ఇస్తుంది. వండర్ఫుల్. సో ఇట్స్ అ టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అనుకోండి. ఇంకా ఓకే. సో అడ్వాంటేజ్ చాలా ఉంటుంది, అక్యురసీ ఉంటుంది, ప్రిసిషన్ ఉంటుంది, ఇంప్లాంట్ పొజిషనింగ్ మంచిగా ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, ఓకే. బోన్ కూడా చాలా మినిమల్ గా కట్ అవుతుంది అచ్చా అచ్చా. కంపేర్ టు ది మాన్యువల్ థింగ్. ఓకే. సో అది చాలా చూస్తున్నాను నేను. సూపర్. డెఫినెట్ గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్స్ కి. వండర్ఫుల్. సార్, తర్వాత ఆపరేషన్ తర్వాత సేమ్ డేలో నడిపిస్తాను అన్నారు మీరు. ఎస్. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళొచ్చు? అంటే రెగ్యులర్ వాళ్ళ పనులకు ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది? యూజువల్ గా నేను 2 weeks ఇస్తానండి వాళ్ళకి టైం. ఓకే. కాకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక 2 days లో పంపిస్తాం మేము. అచ్చా. ఒక మోకాలు చేస్తే 2 days, ఓకే. 2 చేస్తే 5 days. ఓకే. నేను 2 ఒకసారి చేయను యూజువల్ గా. ఓ. ఒకటి చేసిన తర్వాత 2 days గ్యాప్ కి ఇంకోటి చేస్తాను. సో ఓకే. సేమ్ హాస్పిటల్ స్టే, దీన్ని స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటాము. అచ్చా. సో ఒకటి చేసి 2 days తర్వాత ఆ 2 days వీళ్ళకి ఈ సర్జరీ అనేది హీలింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. వాళ్ళ బాడీ కూడా కోపప్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తాం 2 days. ఓకే. దాంతో వాళ్ళు రీజ్యూనేట్ అవుతారు. Okay. రీజ్యూనేట్ అయ్యి ఎనర్జైజ్డ్ అయిన తర్వాత ఇంకోటి చేస్తాం. ఓకే. సో ఆ 2 days గ్యాప్లో కూడా వీళ్ళని నడిపించడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడం అన్నీ చేపిస్తుంటాం. ఓకే.